గుడ్ మార్నింగ్. సో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాము, మా బావగారు వాళ్ళ ఇంటికి. సో చూడండి అసలు ఫుల్ పిల్లలు హడావిడి హడావిడి. పిల్లలంతా ఒక చోటు ఉంటే అల్లరే అల్లరండి. మా ఇషాన్ గాడికి అయితే వాళ్ళ అన్నతోని అక్కలతోటి ఆడుకోవడం చాలా సరదాగా నచ్చింది. ఇంకొక 2 నెలలు అయితే మా వాడు కూడా ఇంకా పరిగెట్టేస్తాడు వాళ్ళతో కలిపి. అండ్ మేము హైదరాబాద్లో ఉంటామనే పేరుకే కానీ మేము ఒక మూల, మా అన్నయ్యలు ఒక మూల ఉంటాం. మేము రావాలంటేనే ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ పడుతుంది. పొద్దున్న నుంచి వర్షము. అండ్ మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేప్పటికే లంచ్ టైం అయితే అయిపోయిందండి. పిల్లలతో పాటే మా ఆవిడ కూడా ఒక పిల్లలా తయారై ఎంతలా ఆడిందో చూడండి. ఆ ట్రైసైకిల్ నాకు కావాలంటే నాకనే. పిల్లలతో ఆడుతూ మా అన్నయ్యలతో మాట్లాడే టైంకి ఈవినింగ్ అయిపోయిందండి. మా వదినాలు అయితే స్నాక్స్ చేసేసారు. సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మా పెద్దమ్మ బర్త్డే. మేము స్నాక్స్ తిని టీ తాగేసి బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాం. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఈవిడేనండి మా బర్త్డే గర్ల్, మా పెద్దమ్మ, సెలబ్రిటీ ఆఫ్ ద డే. చూసారా పిల్లలతో కలిసిపోయి ఒక పిల్లల ఎంతలా ఎంజాయ్ చేశారో. బర్త్డేని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మా పెద్దమ్మకి అయితే చాలా ఆనందంగా ఉందంట. పిల్లలతో, మనవలతో, మనవరాళ్ళతో, కొడుకులతో సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకా కోడళ్ళు అయితే చెప్పక్కర్లేదు, ఆల్వేస్ ఆవిడ ఫేవరెట్. ఈ సెలబ్రేషన్లో మేజర్ పార్ట్ అంటే మా బావదండి. యాక్చువల్గా 2 generation పుట్టింటోడు వాడి కోసం పెద్దగా వేలమే జరిగింది. మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటోడు అండ్ మా వైఫ్ వాళ్ళ పుట్టింటోడు, మా వదిన వాళ్ళ పుట్టింటోడు అనమాట వాడు. సో వాడి గురించి యుద్ధమే జరిగింది. ఈ సెలబ్రేషన్ చూస్తుంటే మా చిన్నప్పుడు బర్త్డేస్ గుర్తొస్తున్నాయి వైబ్. 90s కిడ్స్ బర్త్డేస్ అంటే అదొక వైబ్ ఉండేదండి. 1 week ముందే ప్రిపేర్డ్ ఉండేవాళ్ళం అంటే 1 week ముందు దగ్గర నుంచి ఎక్సైట్మెంట్ ఉండేది. ఆ డే వచ్చిందంటే ఇంకా మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి ఒక వైబ్తో ఉండేవాళ్ళమాట. అంటే ఆ రోజు మేమే స్పెషల్. అదొక అందరూ ఏంటంటే మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయడం కానీ, స్కూల్స్లో చాక్లెట్ ఇస్తే ఒక అసిస్టెంట్ ఉండడం కానీ, అది చాలా చాలా బాగా జరిగేది. అండ్ ఇప్పుడు బర్త్డేస్ అన్నీ ఏంటంటే ఒక పెద్ద హాల్స్లో ఈ టైప్లో జరిగాయి. కానీ మా బర్త్డేస్ అంటే చాలా సింపుల్గా ఉండేది, షార్ట్ అండ్ స్వీట్గా ఉండేది. చాలా మెమరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ మా పెద్దమ్మ అయితే ఫుల్ హ్యాపీ. మా ఇషాన్ గారు చూసారా, మా పెద్దమ్మ సంఖలోంచి అసలు దిగలేదు వాడి కేక్ కోసం. అండ్ మొత్తానికి అలా అల్లరి సరదాగా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం బయటికి వెళ్ళాము డిన్నర్ చేయడానికి. మా వదినలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి డ్రైవ్ని. వర్షం పడుతుంది, చల్లగా ఉంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 3 to 4 kilometers ఉంటుందండి. మాకు రీచ్ అవ్వడానికి అయితే టైం పట్టేసింది. హైదరాబాద్లో రోడ్లు అయితే అస్సలు బాగాలేదండి. కూర్చున్న వాళ్ళకైతే బాగానే ఉంది, కానీ డ్రైవ్ చేసే వాళ్ళకైతే తీరిపోయింది. వర్షం ఒకటి పడుతుంది, ఆ గోతులు ఎంత డెప్త్ ఉందో తెలియదు. మేము అలా డ్రైవ్ చేసుకుంటూ అమీన్పూర్లో ఉన్న AF దాబాకి రీచ్ అయిపోయామండి. దాబాకి వెళ్ళిన వెంటనే మా క్రౌడ్ని చూసి వీళ్ళకి ఒక టేబుల్ సరిపోదని చెప్పి లైన్ మొత్తం క్లియర్ చేసి టేబుల్స్ వేశారు స్టాఫ్. అండ్ అక్కడికి వెళ్ళిన వెంటనే పిల్లలు చూసారా, ఫస్ట్ ఏం ఆర్డర్ చేయాలని ఎగ్జైటెడ్మెంట్తో మొత్తం మెనూ అంతా చదివేస్తున్నారు. మా బుజ్జిదైతే నేను ఇప్పుడు ఆలోచిస్తా అండి, నేను మొత్తం మెనూ అంతా చదువుతా, కానీ నేను ఆర్డర్ చేసేది యూజువల్గా రోటీస్, కర్రీ, మంచూరియా, బిర్యానీ. దానికి అంత మెనూ మొత్తం ఎందుకు చదువుతానో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. మేము మాట్లాడుతుంటేనే ఫుడ్ అయితే వచ్చేసింది, మొత్తం అందరికీ సర్వ్ చేశారు. ఈ తోటికోడలు కలిసారంటే పక్కన ఎవరు ఉన్నారు ఎవరిని పట్టించుకోరండి. మొగుల్ని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళ గాసిప్స్ వాళ్ళవే, వాళ్ళ సరదాలు వాళ్ళవే, వాళ్ళ మాటలు వాళ్ళవే. పక్కన ఏం జరుగుతున్నా అనవసరం, ఏం చెప్తున్నా అనవసరమే.
సరదాగా అలా తింటూ అంతాక్షరి గేమ్ అయితే ఆడుకున్నామండి. అందరూ పాటలు అయితే చాలా బాగా పాడారు. వచ్చిన ఒక లైన్ 2 లైన్లు అనే కానీ చాలా ఎంజాయ్ అయితే చేసాం. కలకత్తా పూరి ఇంట్లో చేసింది ఆలు కర్రీ. హరి దీపి గోపాల రంగోలి సందులో గజ్జల గోల. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఎన్నో ఎన్నో అల్లరితో గడిపిన ఆదివారం. సూపర్ సండే. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. పాపం టైం అప్పటికే 12 అయిపోయింది. మా హరియమ్మ మొత్తం సమోసాలు అన్నీ తెప్పించి రెడీ చేసి పెట్టింది. కాఫీస్ ఇచ్చి అలా మాట్లాడుకుంటేనే టైం అయిపోయింది. అరౌండ్ 1 అయిపోయింది. మేము అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రీచ్ అయ్యేప్పటికి అరౌండ్ 2 o'clock. దట్స్ ద డే గైస్. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే.